ఎత్తైన కొండలు, ఎటు చూసినా పచ్చదనం, వంపులు తిరిగిన వాలు లోయలు, గలగలా పారే జలపాతాలు ఒక్కచోటే ఉంటే ఏమనిపిస్తుంది? దట్టమైన అడవిలో ఎత్తైన కొండలు, జాలువారే జలపాతం, ప్రకృతి సౌందర్యం, విశిష్టత కలిగిన దైవం కలగలిపి నెమలిగుండ్ల రంగనాయక స్వామి పర్యటన అని చెప్పవచ్చు. నెమలిగుండ్ల జలపాతాలు రిఫ్రెష్ వారాంతపు విరామానికి సరైన గమ్యస్థానం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో శ్రీ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మరియు రంగనాయక స్వామి గుండంలో పవిత్ర స్నానం చేయడానికి సమీప ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడికి వస్తారు. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో మయూర మహర్షి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తూ తదేక దీక్షతో తన ముక్కు పుటమతో ఒక గుండాన్ని తవ్వి మట్టిని బయటకు తీయడంతో ఏర్పడిన గుండం చెంచు జాతికి చెందిన రంగలక్ష్మిని భార్యగా స్వీకరించి మహావిష్ణువు రంగనాయక స్వామిగా స్వయంభూగా వెలసి భక్తుల పాలిట ఆరాధ్య దైవంగా వేలాది కుటుంబాల ఇలవేలుపుగా పూజలు అందుకుంటున్నాడు. ఏ క్షేత్రంలో కనిపించని అరుదైన పవిత్రత, గొప్పతనం నెమలిగుండ్ల రంగనాయక స్వామికి ఉంది. చేశారంట, ఓటీపీ చెప్పమని అడుగుతున్నారు. అప్డేట్ అడిగింటావు కదా.
నా పేరు రామాంజనేయులు అండి. మాది గిద్దగూడెం మండలం. ఈ నిమిలిగల రంగనాథ స్వామి దేవస్థానం చాలా ప్రసిద్ధ క్షేత్రమైనది. ఇక్కడ కోరుకునే మొక్కులు తీసుకునే భక్తులు చాలా భక్తులు వస్తారు. ఎంతో చూడదగిన ప్రదేశం. భక్తులు కోరుకునే కోరికలు తీసుకోవడం కలిసి దేవుని కొరకు దేవాలయం కోసం ఈ క్షేత్రానికి చాలా మంది వస్తుంటారు. నీటి గుండంలో మునిగి దేవుని దర్శనం కోసం వెళ్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. నీటి గుండం ఎప్పుడు నీళ్ళతో సమృద్ధిగా ఉంటుంది. చాలా పవిత్రంగా ఉంటుంది. భక్తులు తీసుకుని ఆయన దగ్గర స్నానం చేసి వెళ్ళి ఆయన పూజ చేసి వస్తారు. చాలా బాగుంటుందండి. ఈ నీటి గుండంలో ఎండాకాలం కూడా నీరు చాలా సమృద్ధిగా ఉంటుందండి. ఇవి చాలా బాగుంటుంది. భక్తులు వచ్చి చూసేవాళ్ళు చూసుకొని చాలా దర్శించుకోవడానికి చాలా బాగుంటుంది. సందర్శించుకోవడానికి చాలా బాగుంటుందండి. నా పేరు అన్నవరం సత్యనారాయణాచార్యులు. నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవస్థానానికి వంశపారంపర్యంగా అర్చకం చేస్తున్నాము. ఈ దేవాలయం సుమారు 1500 సంవత్సరాల పురాతనమైనటువంటి దేవాలయము. ఈ దేవాలయంకు దగ్గర గుండ్లకమ్మ నది పారుతున్నది. ఆ గుండ్లకమ్మ గుండ్ల బ్రహ్మేశ్వరంలో పుట్టి ఈ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారి దేవస్థానం దగ్గరికి వచ్చి ఇక్కడి నుంచి కనక సూరభేశ్వర చూసి కంబం చెరువు పోయి కంబం చెరువు నుంచి అలుగు కాలువ ద్వారా గుండ్లకమ్మన నామది అద్దంకి అవతల సముద్రంలో కలిసిపోతుంది. అయితే ఈ గుండం చాలా చిన్నదిగా ఉన్నదని, భవిష్యత్తులో దీన్ని పెద్దదిగా చేయవాలనని మయూర మహర్షుల వారు బ్రహ్మను గుర్తి తపస్సు చేశారట. చేసిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు ఈయన తపస్సుకు మెచ్చి శక్తిని ఇవ్వడం జరిగింది. నెమలికి ముక్కు పొడవుగా ఉంటుంది, కాలిగొళ్ళు పెద్దవిగా ఉంటాయి. కాలిగొళ్ళతో ముక్కు పుటాలతో పెద్దదిగా చేయడం, అందువల్ల నెమలి గుండము అని ఏర్పడింది. తర్వాత ఇక్కడ మహారణ్యంలో చెంచుగూడాలు ఉన్నాయట. వాళ్ళ కులవృత్తి
వేట మార్గం. వేట మార్గానికి బయలుదేరుతారట. అన్ని కుటుంబాల వాళ్ళు బయలుదేరుతారట. అలా బయలుదేరి వచ్చుచున్న సమయంలో మార్గ మధ్యంలో ఇక్కడ ఎవరో సాధు ఉన్నాడు, జడలాయన ఉన్నాడు. వారిని అడిగితే ఏమైనా చెప్తాడని వారి సంతానం లేక మహర్షుల వారిని వచ్చి అడగడం జరిగింది. అడిగిన తర్వాత మీరు ఇక్కడే 5 శనివారాల నుండి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజలు చేసినట్టయితే మీకు ఫలితం ఇస్తాడని చెప్పడం జరిగింది. వాళ్ళు అదేవిధంగా 5 శనివారాలు పూజలు చేసిన తర్వాత 5వ శనివారం రోజు ఆమె నిద్రిస్తున్నటువంటి సమయంలో స్వామివారు కల్లోకి వచ్చి ఆమె పండు ఇచ్చినట్టు తిన్నట్టు జరిగింది. మర్నాడు ఉదయం లేచి మహర్షుల వారికి విషయమంతా చెప్పినాడు. ఏమీ పర్వాలేదమ్మా, నీకు పుట్టుకతో ఆడపిల్ల జన్మిస్తుంది. ఆమె కూడా దేవకన్య రూపంలో ఉద్భవించి తదుపరి మానవ కన్య రూపంలో తయారవుతుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన ఆమెకు 9 మాసాలు నిండిన తర్వాత మంచి శుభగడియల్లో ప్రసవించింది. ఈ మహర్షుల వారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా జరిగింది. ఆ పుట్టినటువంటి అమ్మాయి దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్దదై యుక్త వయసు వచ్చిన తర్వాత వారి తల్లిదండ్రులు ఆమెకు వివాహం తలపెట్టారని, తలపెట్టిన తర్వాత నేను శ్రీమన్నారాయణ తప్ప ఎవరిని వివాహం చేసుకోరని ఆమె చెప్పినట్టు, ఇది మనకు విదూరమైనటువంటి పని, చేయతగనటువంటి పని ఎన్ని విధములా చెప్పినా ఆమె వినక వారి కుల కట్టుబాట్ల ప్రకారం బయటికి పంపారట. బయటికి పంపిన మార్గ మధ్యంలో ఆమె వస్తూ ఉండగా మహర్షుల వారికి దగ్గరికి రావడం, మహర్షుల వారికి ఆమె కోరిక విన్నవించడం జరిగింది. తదుపరి మహర్షుల వారు ఆ చెంచుకన్య ఇద్దరు కలిసి ఘోరమైనటువంటి తపస్సు చేసినారని, చేసిన తర్వాత కొన్ని 100 సంవత్సరాలకు తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణమూర్తి ఆమెను పరీక్షింపదలిచి చెంచువాడి అవతారంలో ఆమెను పరీక్షింపజేసి తదుపరి విష్ణుమూర్తి అవతారంలో దర్శనం ఇవ్వడం జరిగింది. అప్పుడు మహర్షుల వారుండి, స్వామి ఈ చెంచుకన్యని మీరు వివాహం చేసుకుని రంగనాయక స్వామి అవతారంలో భక్తులందరికీ దర్శనమని చెప్పినట్టుగా ఆ రోజు నుంచి ముందుగా మయూర మహర్షులు తయారైనటువంటి గుండం నెమలిగుండము, పైన రంగనాయక స్వామి ఉంది కాబట్టి నెమలిగుండము రంగనాయక స్వామి. వ్యవహారిక భాషలోకి వచ్చేటప్పటికీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి పేరు సార్థకమైపోయింది. ఈ క్షేత్రంలో స్వామివారి సైనికులు తేనెటీగలు మైల సోకుతో ఎలాంటి రాజీ లేదు. అటు అల్లమల్లపేట దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అటే పంపించడం, అక్కడ పొరపాటు వచ్చినా ఇక్కడ కూడా తప్పించుకోవడానికి లేదు. శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారి దేవస్థానం నెలలో 5 శనివారాలు మాత్రమే జరుగుతుంది. ఆ 5 శనివారాలు కూడా చాలా ప్రత్యేకత అయినటువంటి రోజు. శనివారం రోజు ఎక్కువగా స్వామివారికి ముఖ్యమైన కోరికలు సంతానము, తర్వాత ఉద్యోగాలు, వీటి మీద చాలా ప్రతీతి. ఎవరైనా అనుకున్న దానికంటే కూడా 10 రోజులు ముందుగానే వాళ్ళ కార్యక్రమాలు పూర్తవుతాయి. ఎక్కువ కూడా సంతానం ఎక్కువగా ఉంది. జై శ్రీమన్నారాయణ. నా పేరు సాయి వంశీకృష్ణమాచార్యులు. నేను నిమ్మలగుండ్ల రంగనాయక స్వామి దేవస్థానంలో అర్చకుడిగా విధులు నిర్వహించుకుంటున్నాను. ఈ యొక్క నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవస్థానంలో భక్తులు అంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్వామి యొక్క కోరికలు నెరవేర్చేవాడు అని చెప్పేసి అందరికీ కొంగు బంగారమై స్వామి పిలుస్తున్నాడు. అంటే కొంగు బంగారం అంటే కోరుకున్నటువంటి కోరికలు నెరవేరటము, సంతానం లేని వారికి సంతానం కలగటము, అదేవిధంగా ఎక్కువగా వివాహం కాని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ స్వామివారికి ముడుపులు చెల్లిస్తూ ముడుపులు కడుతూ ఉన్నారు. అదేవిధంగా కళ్యాణ రంగనాయక స్వామి కూడా ఇక్కడ వెలిసి ఉన్నాడు. ఈ యొక్క రంగనాయక స్వామి అంటే ఎవరో కాదు, వైకుంఠంలో ఉండేటువంటి ఆ శేషపాన్పు మీద స్వామి నిద్రిస్తూ ఉంటాడు. అన్ని చోట్ల శ్రీరంగంలో అన్ని చోట్ల కూడా స్వామి పవలింపు సేవలో దర్శనమిస్తాడు. మన రంగనాయక స్వామి నెమలిగుండ్ల రంగనాయక స్వామి అనే దేవస్థానంలో మాత్రం స్వామి కూర్చొని అందరికీ అభయం ఇస్తూ ఉంటాడు. అంటే పడుకున్న స్వామిని ఎక్కువగా పూజించరు. ఈ యొక్క నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవస్థానంలో కూర్చున్నటువంటి స్వామి ఎక్కువగా పూజిస్తారు కాబట్టి ఆ యొక్క స్వామి అదేవిధంగా శనివారం మాత్రమే ఇక్కడ దేవాలయంలో శనివారం మాత్రమే ఆ యొక్క స్వామి పూజలు అందుకుంటాడు. మిగతా వారంలో మొత్తం అంతా కూడా దేవతలు వచ్చి స్వామికి అర్చన చేసుకుంటారు. దేవతార్చన స్వామి నిమగ్నమే ఉంటాడు. కాబట్టి మనకి ఈ యొక్క శనివారం మాత్రమే మనకి అవకాశము. కాబట్టి అందరూ కూడా శనివారం మాత్రమే ఇక్కడికి వస్తూ ఆ యొక్క శనివారం మాత్రమే కళ్యాణం కూడా శనివారం మాత్రమే జరుగుతుంది. అది ప్రతి నెల 2వ శనివారం రోజు స్వామి యొక్క కళ్యాణం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క కళ్యాణంలో కూర్చున్నటువంటి దంపతులుగా ఆ యొక్క వారికి అన్ని కూడా కోరికలు నెరవేరి మరి వారి కొడుకులతో కళ్యాణం చేపిస్తూ ఉన్నారు. అయితే వివాహం కాని వాళ్ళు కూడా కళ్యాణం చేపిస్తే తొందరగా వివాహం అవుతుంది. ఇది దాదాపు
ఒక 8 సంవత్సరాల నుంచి స్వామివారు కళ్యాణం రంగనాయక స్వామిగా కూడా పక్కన ఉత్సవమూర్తులుగా వెలిసి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రంగనాయక స్వామి ఎన్నో విధాలుగా పూజించి ఎన్నో విధాలుగా కోరికలు నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవస్థానం దినదిన ప్రవర్తమాన పొంది ఇంత పెద్దగా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామిని దర్శించండి. అదేవిధంగా రంగనాయక స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరాలని నేను కూడా ఆ యొక్క రంగనాయక స్వామిని వేడుకుంటున్నాను. లక్ష్మీ చరళాక్షాంక సాక్ష శ్రీవత్సవక్షసే క్షేమంకరాజ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రకాశం న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి.